సో హాయ్ వ్యూయర్స్, ఈ వీడియోలో మనం ఒక పార్క్ డాక్యుమెంట్ని ఏ విధంగా డిలీట్ చేయాలి అనే దాని గురించి మనం చూద్దాం. సో పార్క్ డాక్యుమెంట్ని డిలీట్ చేయడానికంటే ముందు ఒక పార్క్ డాక్యుమెంట్ లైక్ ఒక డాక్యుమెంట్ని మనం పార్క్ చేయొచ్చు. సో ఆ డాక్యుమెంట్ని మనం F-02లో అయినా పార్క్ చేయొచ్చు, లేదు అంటే F-65లో అయినా కూడా వీ కెన్ పార్క్ ద డాక్యుమెంట్. ఆఫ్టర్ దాట్ సో ఈ పార్క్ డాక్యుమెంట్ని మనం డిస్ప్లే చేయాలి అంటే FBV3లో మనం డాక్యుమెంట్ డిస్ప్లే అనేది చేస్తాం. సో లైక్ పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే. సో ఈవెన్ దో పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లేకి మనం యూజ్ చేసే టీ కోడ్ FBV3. అలా కాకుండా ఇనీషియల్గా మనం పోస్ట్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్స్ వచ్చేసరికి F-02 కానీ ఆర్ఎల్స్ F-65 కానీ. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే దిస్ పార్క్ డాక్యుమెంట్. సో లైక్ దిస్ మనం ఇనీషియల్గా ఈ టీ కోడ్స్ని ఈ పార్క్ డాక్యుమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తాం. సో నేను ఇక్కడ ఇనీషియల్గా ఇప్పుడు నేను నా ఎస్ఏపి సిస్టంలో ఒక డాక్యుమెంట్ని పార్క్ చేశాను. దానికి యూజ్ చేయాల్సిన టీ కోడ్ వచ్చేసరికి FBV3 ఫర్ డిస్ప్లేయింగ్ ఆఫ్ పార్క్ డాక్యుమెంట్. సో ఇక్కడ చూస్తే ఐ రిమూవ్ దిస్ డాక్యుమెంట్ నెంబర్ అండ్ ఐ క్లిక్ ఆన్ డాక్యుమెంట్ లిస్ట్ అండ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ బటన్ టోటల్ లిస్ట్ ఆఫ్ ది పార్క్ డాక్యుమెంట్స్ అనేవి నాకు ఇక్కడ ఓపెన్ అవుతుంది. రైట్ నో నాకు ఒక డాక్యుమెంట్ నెంబర్ అనేది ఉంది. సో పార్క్ డాక్యుమెంట్ అయినా ఒక డాక్యుమెంట్ ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేయాలి అని అనుకున్నా. ఐ వాంట్ టు డిలీట్ దిస్ పార్క్ డాక్యుమెంట్. సో దానికి నేను యూజ్ చేయాల్సిన టీ కోడ్ ఏంటి అంటే FBV0. ఈ FBV0 అనేది డిలీట్ చేయడానికి కాదు, మనం యూజ్ చేసేది ఫర్ పోస్టింగ్ ఆఫ్ ది డాక్యుమెంట్. అంటే ఏదైతే మనం డాక్యుమెంట్ని పార్క్ చేసామో దాన్ని పోస్ట్ చేయడానికి ఈ FBV0 అనే టీ కోడ్ని యూజ్ చేస్తారు. అండ్ సేమ్ యాజ్ ఇదే టీ కోడ్లో మనం డిలీట్ ఆప్షన్ కూడా మనకు ఉంటుంది. సో ఐ షో యూ దాట్. సో ఫర్ పోస్టింగ్ ఆఫ్ ది పార్క్ డాక్యుమెంట్ FBV0. సో మీరు ఇక్కడ హెడ్డింగ్ చూస్తే పోస్ట్ పార్క్ డాక్యుమెంట్, మనం ఏవైతే డాక్యుమెంట్స్ని పార్కింగ్ చేసామో వాటిని మనం డిలీట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఇనీషియల్గా ఇక్కడ ఏంటి అంటే పార్క్ చేసిన వాటిని పోస్ట్ చేయడానికి మనం యూజ్ చేసే టీ కోడ్ FBV0. ఇప్పుడు దీన్ని డిలీట్ ఎలా చేస్తాము అంటే రిమూవ్ దిస్ ఎంటైర్ డాక్యుమెంట్ నెంబర్, క్లిక్ ఆన్ డాక్యుమెంట్ లిస్ట్, ఓకే, అండ్ క్లిక్ ఆన్ ఎగ్జిక్యూట్ బటన్. సో ఇక్కడ మనకు ఒకటే డాక్యుమెంట్ ఉంది, దీన్ని మనం డిలీట్ చేయాలి అంటే సో డబుల్ క్లిక్ ఆన్ దిస్. సో డీటెయిల్స్ అన్ని ఎనేబుల్ అయినాయి. ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ ఈజ్ పోస్ట్ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసాము అంటే డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయిపోతుంది. కానీ నేను ఇక్కడ డిలీట్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి ఫర్ దట్ రీజన్ క్లిక్ ఆన్ డాక్యుమెంట్ అండ్ యూ కెన్ సీ దెర్ ఇస్ అ డిలీట్ ఆప్షన్ ఫర్ ఇన్ దిస్. సో క్లిక్ ఆన్ డిలీట్. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు డిలీట్ అనే దానికి సో క్లిక్ ఆన్ ఎస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కింద పార్క్ డాక్యుమెంట్ 43 వాస్ డిలీటెడ్. సో ఇది డిలీట్ అయిందా లేదా అని ఒకసారి చెక్ చేయడానికి అగైన్ గో బ్యాక్. ఇప్పుడు ఒకసారి పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే అనేది చూద్దాం. FBV3 ఈ టీ కోడ్లోకి వెళ్తే సో మనం టోటల్ లిస్ట్ ఆఫ్ ది పార్క్ డాక్యుమెంట్స్ అనేవి చూడొచ్చు. క్లిక్ ఆన్ డాక్యుమెంట్ లిస్ట్ అండ్ ఎగ్జిక్యూట్. సో ఇక్కడ మనం చూస్తే నో కరస్పాండింగ్ ఐటమ్స్ ఎగ్జిస్ట్. సో ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది ఆల్రెడీ ఉంది అంటే మనకు లిస్ట్ అనేది జనరేట్ అవుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి డాక్యుమెంట్ లిస్ట్ లేదు కాబట్టి సో మనకి ఉన్న ఒక డాక్యుమెంట్ని కూడా మనం డిలీట్ చేసాం కాబట్టి ఇప్పుడు కొత్తగా మనకి ఏ డాక్యుమెంట్స్ లేవు కాబట్టి అందుకనే మనకి ఈ విధంగా ఉంది. లైక్ దిస్ వీ కెన్ డిలీట్ ద పార్క్ డాక్యుమెంట్. ఐ హోప్ మీకు ఇది ఎంతో కొంత హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా R2R పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా కూడా ట్రైనింగ్ కావాలంటే ప్లీజ్ కాల్ మీ. సో వీ ప్రొవైడ్ ద R2R ట్రైనింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.